నేను ఆరోగ్యంగా ఉండడము నా దేవునికి ఇష్టము. హల్లెలూయా. నా దేహంలో, నా కుటుంబంలో, నా భర్తలో, నా భార్యలో, నా పిల్లలలో, మా తల్లిదండ్రులలో దైవికపరమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడము నా దేవునికి ఇష్టము. హల్లెలూయా. ఇది స్థిరపరచుకోవాలండి మనం. ఇది స్థిరపరచుకోవాలి. ఇక తర్వాత ఎవరు అడగలేదు, నీ చిత్తమా కాదా అని ఎవ్వరు కూడా అడగలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేశాడు. ఊర్లో ఉన్నటువంటి రోగులందరినీ బాగు చేశాడా? కాదు, తప్పు. ఊర్లో ఉన్నటువంటి రోగులందరినీ బాగు చేశాడా? లేదు. ప్రతి హాస్పిటల్కి వెళ్ళి అక్కడంతా హాస్పిటల్ అంతా ఖాళీ చేశాడా? లేదు. మరి ఏం చేశాడు? ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో, ఎవరైతే ఆయనను అడిగారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడ్డారో వారందరినీ అయితే బాగు చేశాడు. యేసు ప్రభు దగ్గరికి స్వస్థత కొరకు వచ్చిన వారందరినీ బాగు చేశాడు ఆయన. ఎవ్వరికి కూడా నో, కాదు, లేదు అని ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఇక కొంతమందితో నీ జీవితం బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు, అది సరి చేసుకొని రా, అప్పుడు నేను స్వస్థపరుస్తాను అని దేవుడు నేను ఒకటి చెప్తాను, బాగా వినండి. స్వస్థత విషయంలో దేవుడు ఎటువంటి కండిషన్స్ కూడా పెట్టాడు.